ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం నుండి, భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియా పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీతివంతుడా, వందనాలు. మీ అపారమైన మీ కృప ఏర్పాట్లో దేవా, మీ పాద సన్నిధిలో మీ బిడలమగా చేరి మీ నామను బట్టి మిమ్మల్ని కీర్తించి ఘనపరచు మహింపరచు కృప ఇచ్చినందుకు వందనాలు. ఆశీర్వాదకరంగా ఈ సమయం మా అందరి పట్ల ఉంచండి. మా అవయవాల్లో ఏది లోపం ఎక్కడున్నాను ప్రతి లోపమును క్రమపరచగలవు. సృష్టించినవాడు, నూతన సృష్టిని చేయగలిగినవాడు. ఈ సమయంలో మీ దేన సన్నిధి మాకు దీవెనకరంగా ఉంచండి. మీ నామం ఘనపరచబడను, మహింపరచబడను. యేసు ప్రేమనామలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులను, దేవుని ఏర్పాటులో దేవుని కుటుంబముగా ఆత్మనియమంలో స్వీకరించబడిన బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు, దీవెనలు, సమాధానం క్రీస్తు నుండి కలగాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో 2 రకాలైన మృగాలు ఉన్నాయి. ఒక మృగమేమో సముద్రంలోంచి వచ్చింది, మరొక మృగమేమో భూమిలోంచి వచ్చింది. ఆ మొదటి మృగానికి రెండవ మృగానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి? ఆ మొదటి మృగము ఎంత గొప్ప అధికారం కలిగిందిగా ఉంది. సముద్రంలోంచి వచ్చిన మృగము ఈ భూమిలో ఉన్న మృగానికి ఏ అధికారం ఇచ్చింది? చివరి అధికారం వల్ల ఏం సంభవించబోతుంది? ఈ విషయాలన్నీ ఈ 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రమాదకరమైన సూచనలు ఈ మృగాల వల్ల జరుగుతుంది అనేది బైబిల్ స్పష్టంగా చెప్పేది ఉంది. సరిగా మన ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే నుంచి నా మనసు ఏం బాగలేదు. ఉప్పాడైన స్థలం, సముద్ర తీరాన్ని నేనేమో ప్రసంగించాలి. మంచి మంచి మీటింగ్. వాళ్ళందరూ పల్లెకారులు, చేపలు పట్టేవాడు. చాలా చాలా మంచి సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నేనేమో ప్రార్థన చేసుకుంటాను, అబ్బాయి నేను వాక్యం చెప్పలేను, నా మనసు బాగాలేదు, మీరు చెప్పండి అని బెంజమిన్ గారిని వాక్యం చెప్పడానికి పంపించా. నేను గదిలోనే ఉండి మోకాళ్ళ మీద ఉన్నా. ప్రభువా, ఏం జరగబోతుంది మా దేశానికి, మా రాష్ట్రానికి? మీరు ఏమి ఇవ్వబోతున్నారు మా పాలనకు? ఆ దినాన్ని నేను దేవుని సన్నిధిలో కనిపెట్టే భారంతో ఉండగా నాకు 2 మృగాలను చూపిస్తున్నాడు, జంతువులను. ఒక జంతువేమో మృగము భిన్నమైన భయంకర రూపురేఖలు కలిగింది. మరొకదేమో తోడేలు. నేను ప్రభుని ఏమడిగాను? మా దేశ పాలన ఎవరు చేస్తారు? ఎవరి చేతులకు వెళుతుంది? మా రాష్ట్ర పాలన ఎవరు చేస్తారు? నేను చూచే అదృశ్యం ఒకటి మృగము, రెండవది తోడేలు. వెంటనే మీటింగ్లోకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆయన ప్రసంగం ఆఫ్ చేశాను. ప్రసంగం మొదలుపెట్టే ముందు ఆ ఉప్పాడ సంఘానికి, ఆ ప్రజలకు తెలియజేశాను, మీరు ఊహించిన రీతి అయిన పరిపాలన రాదు. ఆ పరిపాలన బైబిల్ చెప్పిన రీతిగా ఒక మృగము యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోద్ది. రాష్ట్రము ఒక తోడేలు చేతిలోకి వెళుతుంది. సరిగ్గా ఎలక్షన్ కౌంటింగ్ రోజున దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత. కానీ చాలా సమయాల్లో మన ఆశలు, మన ఆలోచనలు చాలా 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 ఉండొచ్చును. కానీ మనం ఎవరినైతే ఎన్నుకుని, ఎవరైతే మనకు పాలకులుగా పెట్టుకుని అధికారం చేతులకు వచ్చిన తర్వాత ఆ వాతావరణం ఏ రీతిగా మారిపోద్ది. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న మనకు రావాలి. అదేంటంటే, ఒకవేళ మన దేశం ఒకటే కదా ప్రపంచంలో ఉంది, మరి ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి కదా. ఇన్ని దేశాల్లో
కొన్ని ఏమో దేవుడు ఉన్నాడని నమ్మే దేశాలు ఉన్నాయి, కొన్ని ఏమో దేవుడు లేడు అని చెప్పే కమ్యూనిస్టు రాజ్యాలు ఉన్నాయి. మిఖాయిల్ గోర్బచేవ్ అనే ఆయన రష్యా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తెచ్చాడు. ఆ ప్రణాళిక వల్ల ప్రజలు అప్పటి వరకును కామ్రేడ్ అనే కమ్యూనిస్ట్ యొక్క సిస్టంలో వాళ్ళందరూ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతే ప్రభుత్వం వారే వాటన్నిటిలో వ్యవసాయం కానీ కర్మాగారాలు కానీ వీటన్నిటి చేసి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వడం అనేది మిఖాయిల్ గోర్బచేవ్ గారి యొక్క ఆ కార్యక్రమంలో దాని పేరు పెరిస్ట్రోయికా అంటారు. దాన్ని పెరిస్ట్రోయికా అని ఒక ప్రత్యేకమైన ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆ విప్లవం రావడం వల్ల జరిగింది ఏంటి? యుఎస్ఎస్ఆర్ 14 దేశాలు కలిసి ఉన్న ఐక్య సోవియట్ రష్యా 14 దేశాలు దేనికదే విడిపోయినాయి. కానీ ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి నా దేశానికి అనుకున్నాడు అధ్యక్షుడు. ఒక విప్లవాత్మక మార్పును తీసుకురావాలనుకుని పెరిస్ట్రోయికా అని ఆ యొక్క ఏర్పాటును ఆ విప్లవాన్ని ఏ రీతిగా తీసుకొచ్చాడు, రిఫర్మేషన్ అంటారు దాన్ని. ఆ రిఫర్మేషన్ ఏ రీతిగా తీసుకొచ్చాడు, ఆ రిఫర్మేషన్ వల్ల జరిగింది ఏంటంటే ఈ రోజున కజకిస్తాన్ రష్యా కొట్టుకుంటున్నాయి ఈ మధ్య. ఒకప్పుడు ఒక పరిస్థితులు కలిసిన్న దేశాలు ఇవన్నీ వార్సా దేశాలు అంటారు వీటన్నిటిని. రష్యా నాయకత్వంలో ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా కలిసి ఉండేవి. నిన్న చనిపోయిన కాస్ట్రో ఉన్నాడు, ఆయన 50 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలన చేశాడు, క్యూబాని. చివరికి ఏమన్నాడు, ఆఖరు చెప్పే మాటలు ఏమన్నాడు తెలుసండి? నేను కమ్యూనిస్టుని, నా దేశం కమ్యూనిస్ట్ దేశం, మేము కమ్యూనిస్టులుగా ఉంటాం. లెనినిజం యొక్క మూలాలలో నుంచి ఈ కాస్ట్రో అనే ఈ వీరుడు ప్రపంచంలో ఎవరికి లేనంత ఆధిక్యత కలిగిన వాడు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించాడు. ఓ భయంకర దోపిడీ నుంచి క్యూబాను కాపాడడానికి ఓ రిఫర్మేషన్ తీసుకొచ్చి చెరుకు పండించడం వల్ల ప్రపంచంలోనే పంచదార సప్లై చేయగలిగిన ఒక చిన్న దేశం ప్రపంచానికి పంచదార ఇవ్వగలిగిన పరిస్థితి కలిగిన స్థితిలోకి తీసుకొచ్చి వారి పేదరికంలో ప్రజలందరినీ హాయిగా ఉండడానికి ఆస్కారం కలిగేలాగా చూసుకుంటూ వచ్చినవాడు కాస్ట్రో. ఆయన కూడా వెళ్ళిపోయాడు. మానవ సంబంధమైన పరిస్థితుల్లో మనుషుడికి ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు ఒక విధమైన ఒక విప్లవాన్ని నువ్వు నిలబెట్టగలవు? సోషలిజం విప్లవం ఎంతకాలం ఉంది? కమ్యూనిజం విప్లవం వచ్చిన తర్వాత కమ్యూనిజం ఎన్ని ముక్కచెక్కలైంది? చివరి కమ్యూనిజం నక్సలిజం, మావోయిజం, టెర్రరిజానికి ఏ రీతిగా ఇది విప్లవాత్మైన స్థితిని ప్రపంచాన్ని భయపెట్టి వణికించే వాతావరణం వచ్చింది. నువ్వు ఒక దాన్ని క్షేమకరంగా వ్యవస్థకు నీవు ఉంచాలి, చేయాలంటే మనుషుని వల్ల ఎంతవరకు ఒక శాశ్వతమైన పరిష్కారము చేయడానికి ఆస్కారం ఉంది. కానీ మనిషిని పరిష్కారాలు మరి క్షేమకరంగా ఉండడానికి ఆస్కారం లేదు. కానీ ఈ విప్లవం మన దేశానికి రానున్న దినాల్లో దాని ఫ్రూట్, దాని ఫలాన్ని మనం చూస్తామని మన పెద్దలు చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేను ఇప్పుడు పెద్దల యొక్క కార్యక్రమాన్ని విమర్శించడమో లేదా భిన్నంగా చెప్పడమో నా ఉద్దేశం కాదు. బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా జ్ఞాపకం చేయడం నా ఉద్దేశం. బైబిల్ తాత్పర్యంలో వెళ్ళినప్పుడు బైబిల్ చెప్పింది యేసుప్రభు లోకానికి వస్తాడని, బైబిల్ చెప్పింది యేసుప్రభు సిలువేయబడతాడని, బైబిల్ చెప్పింది ఆయన తిరిగి లెగిస్తాడని, బైబిల్ చెప్పింది ఆయన ఆరోహణమై వెళ్ళాడని, బైబిల్ చెప్పింది ఆయన తిరిగి వస్తాడని. ఆగలేదు అంతటితో. ఆయన వచ్చే ముందు ఏం జరుగుతుందో కూడా బైబిల్ చెప్పింది. ప్రవక్తలు వచ్చినాల్లో జన్మ, కార్యక్రమం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, స్థలం సిద్ధపరచడం, మళ్ళా రావడం అనేది ప్రవక్తల వచనాల్లో ఏదైతే ముందుగా దేవుని ప్రణాళిక చెప్పబడిందో, ప్రవచన వెలుగులో జరగవలసిన గ్రంథ సత్యం ఏదైతే ఉందో
ఆ గ్రంథ సత్యం నెరవేరిన స్థితిని యేసు ప్రభు వరకు నువ్వు చూసుకుంటూ వెళ్ళు. యేసు ప్రభు ఈ లోకంలో కన్యమరియ గర్భాన్ని వచ్చినప్పటి నుంచి ప్రవచనం ఏ రీతిగా నెరవేరిందో చూడు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చే ముందు ప్రవచనం ఏమి నెరవేరబోతుందో ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతలో ఈ గొప్ప సత్యాన్ని మనం చూడడం అనేది ఇది నేను కొంచెం మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఈ భాగాన్ని చదివించడం జరిగింది. మనం దీంట్లో ముగింపులోకి వద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదివి 11వ వచనం చదివి ఆఖరి వచనం చూద్దాం. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును. ఇది సముద్రంలో వచ్చిన క్రూర మృగము. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానుకుండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టనియు దాని ఎదుట చేర్చున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించేవారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అంటే ఒక రీతిగా చెప్పాలంటే సముద్రంలోంచి వచ్చిన మృగానికి పరిస్థితులన్నీ చక్కబెట్టడానికైనా ఒక ఏర్పాటు రాయబారి లాంటి మృగం ఈ మృగం, భూమిలోంచి వచ్చిన మృగం కనుక ఆ మృగము అధికారం ఈ మృగము చెలాయింపు చేస్తుంది. అంటే సైతానిక ఉద్దేశాన్ని ఈ లోక సంబంధమైన భూమిలో నుండి వచ్చిన, అంటే భూమిలో ఉన్నది ఏంటి? లోక పరిపాలన, రాజకీయ పరిపాలన, మత సంబంధమైన నియమం, మరి ఇతరత్ర నేను అనేక సార్లు చెప్తూ వచ్చిన కొన్ని విప్లవాలు, కొన్ని పరిస్థితులు ఏ రీతిగా ఈ లోకల భూమిలోంచి లేచి ఇవన్నీ ఇవి ఏం చేయబోతున్నాయి. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాడు. దాని రూపురేఖలు దీని రూపురేఖలు తేడా ఉంది. దాని రూపురేఖలను బట్టి మాట్లాడే మాటలు దేవదూషణకరమైన మాటలు సముద్రంలోంచి వచ్చే ఆ యొక్క మృగం మాట్లాడేదిగా ఉంటే, ఈ భూమిలోంచి వచ్చిన ఈ మృగము గొర్రె పిల్ల వంటి కొమ్ములు కలిగింది. అంటే ఒక ప్రక్కన ఒక చాలా మెత్తగా ఉంటుంది, కానీ ఒక భీకరమైన కార్యక్రమాన్ని చేపట్టి చేసేది ఉంటుంది. అంటే లోకరాజ్యముల స్థితిని మనం చాలా జాగ్రత్త చూస్తే, ఈ దినాన్ని నేను వస్తూ నా సెలలో వార్తలు ఏమన్నాయని చూచాను. భయంకరమైన ఒక వార్త. భూకంపాలు రోజు జరుగుతున్నాయి అనుకోండి, సరే తూర్పు అండమాన్ వన్నెలో వచ్చిందా, తెల్లారిలో 6.9, జపాన్ మరొకసారి భయంకరమైన భూకంపం వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా చాలా స్థలాల్లో భూకంపాలు ఎడతెరిపి లేకుండా ఒకదాని ఒక రోజు గ్యాప్ ఉన్నా మరొక రోజు 2వ రోజుకి భూకంపాలు వచ్చేస్తున్నాయి. ప్రభు వచ్చే దినాల్లో భూకంపాల యొక్క ప్రత్యేకతను గురించి కూడా బైబిల్ స్పష్టంగా చెప్పిన విషయాలు ఉన్నాయి. నేను చూసిన వార్త ఏంటంటే, అమెరికా ఎలక్షన్లో తిరిగి 3 రాష్ట్రాల్లో ఓట్లు మళ్ళా లెక్కించాలని ఎన్నికల సంఘం వారు తీర్మానం చేశారట. అంటే ఏ 3 రాష్ట్రాల్లో ట్రంప్కి ఎక్కువ మెజారిటీ వచ్చిందో ఆ 3 రాష్ట్రాల్లో హిల్లరీ అడగలేదు, కానీ మరొకరు ఎలక్షన్లో పోటీ చేసిన ఇంకొక ఆమె అడిగిన దాన్ని బట్టి ఎన్నికల సంఘం తిరిగి రీకౌంటింగ్కి ఆర్డర్ ఇచ్చింది. రీకౌంటింగ్ జరిగితే ఎలా ఉంటుంది అమెరికా దేశం? లేక రీకౌంటింగ్ మరొకసారి లెక్క పెట్టినప్పుడు మళ్ళా ట్రంప్ గారికి మెజారిటీ వచ్చింది అనుకోండి, ట్రంప్ గారు మెజారిటీ వస్తే ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా, ఆయన ముస్లిమ్స్కి భయంకర వ్యతిరేకి. ముస్లిమ్స్ని తిరిగి కొత్తగా అమెరికా దేశంలో అడుగు పెట్టనివ్వను అన్నాడు. ఏ రీతి అయినా వీసా లేని వారు అమెరికాలో ఎవరైనా ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఇన్ని లక్షల మంది వీసా లేకుండా అమెరికాలో ఉన్నారు అనే లెక్కలు కూడా చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాలు అమెరికా దేశస్తులైన వారికి అదొక్కటే అతను నెగ్గడానికి కారణం అనుకుంటున్నాను నేను. అమెరికా దేశంలో ఉన్న వారికి ఉద్యోగాలు ఉంటాయి. చైనా నుంచి వచ్చిన వారు, ఇండియా నుంచి వచ్చిన వారు, వీళ్ళందరినీ నేను బయటికి తరిమేస్తాను ఆ దినాల్లో చెప్పాడు.
కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒక అంబాసిడర్గా రాయబారిగా నియమించిన ఆమె మన ఇండియా దేశము బ్యాక్గ్రౌండ్ కలిగిన ఒక సిక్కు కుటుంబానికి చెందిన ఆమెను అక్కడ నిర్ణయించారు. కనుక తిరిగి ఈ వాతావరణాలు ఏ రీతి ఉంటాయి. అన్నిటికంటే విశేషంగా ముస్లిమ్స్ని వ్యతిరేకించే వాళ్ళని పార్లమెంటులో ఆయన మంత్రులుగా పెట్టుకుంటున్నాడు. ఇంకో గొప్ప విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చర్చి నూతనపరచబడడానికి సంఘానికి క్రైస్తవ్యానికి వెనుకున్నాను అన్నాడు. మంచిగానే ఉంది. అదే రీతి యూదులకు నేను వెనుకున్నాను. యూదులకు వెనుకుండడమే కాకుండా యూదులు 3వ మందిరాన్ని కట్టడానికి హేరోదు కాలంలో 2వ దేవాలయం 46 సంవత్సరాలు కట్టబడింది. నెహెమియా, ఎజ్రా వారి కాలంలో కట్టబడలేదు, కానీ పడగొట్టబడినవి తిరిగి నిర్మాణం జరిగినాయి, ప్రాకారాలు కట్టారు. కానీ 3వ మందిరం కట్టడానికి ఇప్పుడు ఇతడు ఒప్పుకుంటున్నాడు, ట్రంప్. అని ఇశ్రాయేల్ ప్రజలను 3వ మందిరం కట్టడానికి ఇతడు ప్రోత్సహిస్తున్నాడు. 3వ మందిరం కట్టడం అంటే ఏం చేయాలి? డోమ్ ఆఫ్ ది రాక్ పడగొట్టాలి. 3వ మందిరం స్థలం ఏదన్నారు? సర్వేలో తేలింది ఏంటంటే డోమ్ ఆఫ్ ది రాక్ అంటే పెద్ద మసీద్. అది ముస్లిమ్స్కి మక్కా ఎంత పవిత్రమైనదో 2వ పవిత్ర స్థానం డోమ్ ఆఫ్ ది రాక్. కానీ ఇక్కడ తప్పనిసరిగా దర్శిస్తారు. కానీ ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ పడగొట్టాలంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో? కనుక ఎంత ప్రమాదకరమైన వాతావరణం ప్రపంచాన్ని చుట్టుముడుతుంది అనేది మనం గుర్తి. నిన్న ప్రార్థనలో స్త్రీలు ప్రార్థించడానికి నేను చాలా విషయాలు చెప్పాను. ఇది కారణం, మీరు ప్రార్థన చేయాలి. రాజకీయ వ్యవస్థ పరిస్థితులు మానవ వ్యవస్థను చేతులు తీసుకుని తమ ఇష్టానుసారంగా చేసే అధికారం వాతావరణంలోనికి ప్రపంచం ప్రవేశిస్తుంది. ఇవన్నీ జరుగుతా ఎప్పుడైతే మనం చూస్తామో ప్రభు వచ్చే కాలం సమీపమైందని గుర్తింపు కూడా చెప్పబడిన లేఖనాలు ఉన్నాయి. కానీ దేవుని కృప ఏర్పాట్లు, దేవుని పిల్లలంగా ప్రధానంగా మనం గుర్తించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, సముద్రం నుంచి లేచిన ఆ మృగం, సముద్రము నుండి జనాంగముల్లో నుంచి యావత్తు లోక ప్రపంచము అంతటికీ తన అధికారం. అందుకే సైతాన్ ఏముంది యేసు ప్రభుతో, ఈ లోక సంబంధన అధికారము నేను నీ చేతికిస్తా, నువ్వు నాకు సాగిలపడు అంటే. ఇప్పుడు ఆ భయంకరమైన మృగం, ఆ భయంకరమైన ఆ యొక్క చెప్పాలంటే క్రూర మృగము అని బైబిల్ చెప్తుంది. ఈ క్రూర మృగము ఈ భూమిలోంచి లేచిన ఈ మృగానికి ఏ విధంగా అధికారం ఇచ్చి దేన్ని సిద్ధపరచడానికి. కానీ ఇప్పుడు ఏ ప్రమాదం ఉందని చెప్తాడు? 13వ అధ్యాయం ఒక మాట చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం నుంచి, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడేను, మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాను. 42 నెలలంటే 3 సంవత్సరాలు, 3 పనులు 36, ఇంకా 6 అయితే 40, అంటే 3.5 సంవత్సరాలు. 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పరచబడింది. కానీ ఇక్కడ ప్రధానమైన సిద్ధాంతపరమైన ఒక గ్రహింపు కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే, ప్రభు లోకంలోనికి వచ్చే ముందు సంఘం ఎత్తబడుతుంది, సంఘము ప్రభుతో 7 ఏళ్ళు ఆకాశ మండలంలో ఉంటుంది, అక్కడ వారికి బహుమతులు ఇస్తారని చెప్పే వాతావరణం ఉంది. మరికొందరు ఏం చెప్తారంటే 7 ఏళ్ళు శ్రమలైన తర్వాతే ప్రభు వస్తాడని చెప్పేది ఉంది. కానీ ఇదేం చెప్తుంది? 3.5 సంవత్సరాలు. అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు ఈ శ్రమలను సహా సంఘం భరించాలి. అంటే 3.5 సంవత్సరాలు ఆ కష్టకాలాన్ని ఈ సంఘం అనుభవించాలి. దాన్ని కిందకు వస్తే ఈ విషయం మనకు అర్థమవుద్ది. దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను. అప్పుడు ఆ పరిశుద్ధులు ఎవరు? యూదుల పరిశుద్ధులా? 1,04,400 మంది యూదులు పరిశుద్ధులా?
వాళ్ళు స్త్రీ సాంగత్యముని ఎరగనివారు. అది వేరే ఒక ప్రత్యేకమైన గ్రూపు యూదుల్లోంచి ప్రత్యేకించబడిన వారు. అది 7వ అధ్యాయం ప్రకటనలో ఉంటుంది, 14వ అధ్యాయం ప్రకటనలో కూడా ఉంటుంది. 7వ అధ్యాయంలో ఉన్న ప్రజలు ఎవరు? 14వ అధ్యాయంలో 1,44,000 మంది ఎవరు? నేను దాన్ని చాలా పెద్ద వ్యాఖ్యానం రాశాను, కానీ ఎవరు ఎత్తుకుపోయారు దాన్ని. నాతో ఉన్న కుర్రోళ్ళు ఎవరు చూశారో ప్రకటన వ్యాఖ్యానం ఎత్తుకుపోయారు. దాన్ని నేను తిరిగి నా చేత్తోనే రాశాను. దాని యొక్క ఏ డిటిపి కంప్యూటర్లో చేస్తుంటే కాపీ ఉండును. ఇప్పుడు దాన్ని ఇంకా క్లుప్తంగా దాన్ని సంక్షిప్తపరిచి దాన్ని చాలా చిన్నదిగా విషయాలను నా దేవుని చిత్తమైతే 1 నెల 2 నెలల్లో అందించాలనుకుంటున్నాను. దాన్ని రాసి తప్పనిసరిగా ప్రకటన గ్రంథం మీద చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా వ్యాఖ్యానం నేను రాసి నాకు దేవుడిచ్చిన గ్రహింపు ప్రజలకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. కానీ ఇక్కడ మనం చూస్తే 10వ వచనం చూడండి, స్పష్టం వద్దు అక్కడ. ఎవడైనా చెరపట్టవాలని ఉన్న ఎడల, అంటే ఇప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి చూడండి. వాడు చెరలోకి పోవును, ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసం, అంటే సంఘము. విశ్వాసం ఎవరికి? మరి యూదులకు విశ్వాసం లేదా? అపోస్తలులు 12 మంది, మేడగదిలో 120 మంది, లేదా పెంతెకొస్తు దేవుడు దర్శించిన 3,000 మంది, వీళ్ళందరూ యూదులే. 8వ అధ్యాయం దాకా వెళ్ళే వరకు, సమరయకు వెళ్ళే వరకు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. అక్కడి నుంచి సమరయులు బయట వాళ్ళు ప్రవేశిస్తారు సంఘంలో. కనుక యూదులు పునాదురాళ్ళుగా ఉన్నప్పటికీ అన్యులైన మనం కూడా చేర్చబట్టు సంఘం యొక్క నిర్మాణం యొక్క స్థితి అది. అందుకే యెరూషలేము, యూదయ వీళ్ళంతా యూదులే. సమరి అన్యులు, భూదిగంతాల వరకు అన్యులు. అనగా వీళ్ళని పునాదిగా చేసి వీళ్ళ మీద మన జీవితాలను కట్టడానికి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేస్తున్న పునాది మీద లోకము సంఘము కట్టబడేది ఉంది. సంఘ నిర్మాణాన్ని మనం చాలా జాగ్రత్త తీసుకుంటే ఈ 3.5 సంవత్సరాల్లో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసమును కనబడు. మన విశ్వాసాన్ని ఎంతవరకు కాపాడుకోండి. చూడండి, ఇప్పుడు పరిస్థితులు రేపొద్దున ఏదో వస్తాయి. బయ్యనగూడెం అంటే ఎక్కడది? గ్రామ పెద్దలు, గ్రామ యువత అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచారకులు గ్రామంలో ప్రవేశింపరాదు బోర్డు పెట్టారు. వాళ్ళు 12 అంశాలతో ఒక కరపత్రాన్ని హిందూ యువత అనేది ఒకటి బయటకు వచ్చింది. 12 అంశాలు. క్రైస్తవ విశ్వాసులకు సహకారం చేయకూడదు, వాళ్ళ ఆటోలు ఎక్కకూడదు, వాళ్ళ షాపుల్లో ఏమీ కొనకూడదు. ఇప్పుడు నేను ఆసుపత్రి పెట్టిన ఎవరు ఆసుపత్రి వెళ్ళకూడదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఏదైనా ఫ్రీగా చేయాలంటే ఏం కొట్టేస్తున్నాడు రా బాబు, మనకు అది నీళ్ళు పోయడానికి ఈ యాసం వేసాడు అనేవాళ్ళు లేకపోలేదు. ఏదైనా చేయాలనుకో, కానీ ఎన్ని రకాల శ్మశానాలు వాడకూడదు, శ్మశానాలు వాళ్ళకి చోటు ఇవ్వకూడదు. ఏమండి, ఏదన్నా చర్చలు ఏదైనా ఉంటే మనం పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాలి, పంచాయతీ వారికి తెలియజేయాలి, కొత్త చర్చలు నిర్మాణం జరగడానికి లేదు. 12 అంశాలు. ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను ఈ సమయంలో అమెరికాను గురించిన విషయాలు. ట్రంప్ 50వ సంవత్సరంలో 50వ శతకంలో దేవాలయపు పర్వతం మీద, కొండ మీద యెరూషలేములో 3వ దేవాలయం కట్టడానికి, అంతేకాకుండా 70 సంవత్సరాల యానివర్సరీ జరపడానికి యెరూషలేములో ఒక ప్రణాళిక చేశారట. నేను 40 సంవత్సరాల పండగకి వెళ్ళా. అంటే నేను యెరూషలేం అంటే 30 సంవత్సరాలు అయిందనమాట. నాకు గవర్నమెంట్ నుంచే 40 సంవత్సరాల ఆహ్వానం వచ్చింది ఇజ్రాయెల్ నుంచి. అది ఒక అద్భుతమైన రీతిగా దేవుడు నన్ను అక్కడ పంపించాడు. కానీ 70 సంవత్సరాలు యెషయా 45వ అధ్యాయం దాని గురించి ప్రవచనం చెప్పారు. గోళ్ళ కట్టడం. సరే, ఇదంతా కూడా ఏ రీతిగా ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు, నేను ఇజ్రాయెల్కు తోడుగా ఉన్నాను, నేను సంఘాన్ని కేవలం సపోర్ట్గా ఉంటాను, బ్యాక్ టు ది చర్చ్ డొనాల్డ్ ట్రంప్
కానీ ఇన్ని విషయాల్లో యుగాంతములో యెరూషలేము యొక్క పునర్నిర్మాణమును గుర్చిన ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు ట్రంప్. కానీ ఆయన ఇప్పుడు ఎలక్షన్ హిల్లరీ రాదు. దీన్ని బట్టి ట్రంప్ ఏ రీతిగా తిరిగి ఆ కార్యక్రమాన్ని చేపట్టి చేయాలో అది చేస్తేనే కానీ మూడో ప్రపంచ యుద్ధం రావడం. నేను ముందేమనుకుంటే హిల్లరీ వస్తే రష్యాకు వ్యతిరేకం కనుక యుద్ధం వస్తుందని తలంపు కలిగిన వాడిని అయ్యాను. కానీ తర్వాత ప్రవచనాల్లోకి వెళ్ళేసరికి ముస్లిమ్స్కి భిన్నమైన వాడు అమెరికాలో రావడంలో ప్రపంచం వేడెక్కిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? భూమిలోంచి వచ్చే మృగం, ఈ భూమిలోంచి రాజ్య పరిపాలన ఇది. ఈ రాజ్య పరిపాలనలో చివరి ఏ విధమైన కష్టాలు వస్తాయని చెప్తున్నాడు. 16 వచ్చిన అంచే రీతిగా ఉంది. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేర్చున్నది. ఇప్పుడు ఈ చివరికి ఇది వచ్చేస్తుంది. వచ్చిన స్లిప్ ఎక్కడో లేకుంటే చేతి మీదో ఎక్కడో దాన్ని శరీరంలో అమర్చడానికి. కానీ ఒక అధికార పరిస్థితులు అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఈ గుర్తున్నవాడు మాత్రమే అర్హుడు. సింగిల్ విండో. నిన్న మన ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించారు? విశాఖపట్నంలో 100 మనకిచ్చే రేషన్ దుకాణాల్లో ప్రతి వస్తువు దొరుకుతుంది. అంటే ఒకే విండో ద్వారా, ఒకే ద్వారం గుండా ఇవన్నీ కూడా బంగాళదుంపలు కావాలా, పప్పు కావాలా, ఉప్పు కావాలా, లేకుంటే ఉల్లిపాయలు కావాలా, ప్రతి వస్తువు ఎవరి పేపర్ చూడండి బహుశా ఉంటుంది ఇది. అంటే ఏ రీతిగా కేవలం మన దేశ పరిస్థితుల్లో ఉంటే ఇతర దేశాలు ఎలా ఉన్నాయి? ఇతర దేశాలను ప్రభావితం చేసే అమెరికా ఏ రీతిగా ఉంది? ఇతర దేశాలను ప్రభావితం చేసే కమ్యూనిస్ట్ రాజ్యాలు ఎలా ఉన్నాయి? ఇతర రాజ్యాల్లో ఈ రోజున చూస్తే ఇస్లాం ఏ రీతిగా ఉంది? అరబ్ రాజ్యాలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రపంచం ముగింపుకు వచ్చే దినాల్లో క్రైస్తవ విశ్వాసులు పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును ఎందుకు కనబడదు? మృగము పరిపాలన చేయటం అనేది, మృగం యొక్క వాతావరణంలోనికి ప్రపంచం ప్రవేశించడం అనే ఈ వాతావరణాల్లో మనం ఎంతవరకు జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలో, మన పాత్రలను కాపాడుకోవాలో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన కొరకు నిర్ణయించబడిన మహిమను మన జీవితంలో స్వతంత్రించుకోవడానికి ఆస్కారం లేని స్థితి ఏర్పడుతుందనేది బైబిల్ వెలుగులో నేను ఈ ఆరాధనలో జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేద్దాం.